చిన్నపిల్లల కాడి నుంచి ఉండవండి, అంత బురద, రోడ్లు లేవు. ఇప్పుడు రోడ్లు వేసారు, చాలా బాగుంది. ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు, సంతోషంగా ఉందండి. లోకేష్ గారికి ధన్యవాదాలు. సార్ నా పేరు వేణు, రత్నాచెరు మసీద్ వెనక బజార్. ఓకే మాట్లాడా. నా పేరు వేణు సార్. కానీ 45 సంవత్సరాల నుంచి కన్నా మాకు లోకేష్ గారు పుణ్యమా అంట పట్టా వచ్చింది సార్. ఆ పట్టా వచ్చిన సంతోషములు ఈ రోజు ఎంతో సంతోషం. ఆయన గెలిచింది ఒక ఎత్తు మాకు పండగ అనుకుంటే, ఈ రోజు పట్టా ఇస్తే ఇంకా పండగ అయింది సార్ మాకు. కానీ ఈ రోజు ఇంకా 20 సంవత్సరాలు కానీ ఆయన జీవితకాలం మాకు ఆయనే ఒక ఎమ్మెల్యేగా ఉండాలని, ఈ మంగళగిరి అభివృద్ధి బాగా కావాలంటే ఆయనే ఉండాలని కోరుకుంటూ మంగళగిరి ప్రజలకి అందరికీ చెబుతున్నాం సార్. అటే పట్టాభవరం పవన్ కళ్యాణ్ ఇక్కడ లోకేష్ బాబు గారు ఉంటే ఈ పనులు బాగవుతాయి అని చెప్పి ఆశతో ఇంకా 20 సంవత్సరాలు ఉండాలని ఆశతో ఉన్నాం సార్. కానీ ఆర్కే గారు 10 సంవత్సరాల నుంచి ఉండి ఏం చేశామంటే నా కాడికి వచ్చి చూస్తా మాట్లాడతా. సైడ్ కాలు తీశాడు, సైడ్ కాలు ఏమైనా చేశాడా, ఒక రోడ్లు పోసారా, రోడ్లో పోతే నడువు నొప్పి వచ్చింది సార్. రోడ్ల మీద పోతుంటే నడువు నొప్పి వచ్చింది, ఏమన్నా వయసు కూడా నడువు నొప్పి వచ్చింది. అంత ఉన్నాయి గోతులు. ఈ రోజు లోకేష్ గారు వచ్చారు, ఆ గోతులు ఊడిపోయింది. ఎక్కడ గోతులు ఆడు ఊడిపోయించారు. రోడ్లు చూస్తే ఎంత శుభ్రమని సార్. ఇప్పుడు అంతమంది ఏ గోతులు ఉన్నాయి సార్. తెనాలి నుంచి మంగళగిరి రావాలంటే నడువు మీద చేసుకుని రావాలి తెచ్చేది. ఎట్లా చక్కగా నడిచేవాడు ఎట్లా నడవాలి తెచ్చేది. కానీ ఇప్పుడు చూడు సార్ ఎట్లా నడుతున్నారు సార్, మగవాళ్ళు మళ్ళీ నడుతున్నాం సార్. కానీ నడువు నొప్పి ఏం రావట్లేదు సార్. దయచేసి మళ్ళీ లోకేష్ బాబు గారు ఇంకా 20 సంవత్సరాలు ఉంటారని ఆశతో అందరూ ప్రజలందరికీ విసురుతూ, కానీ నా ఆశలు పెద్ద ఆశలతో 20 సంవత్సరాలు ఉన్నారని కోరుకుంటున్నాం సార్. జై హింద్. చాలా సంతోషంగా ఉంది. పట్టా మటుకు వచ్చింది. చానాలు ఇబ్బంది పడ్డాము. ఈ చిన్న మరి కార్యక్రమం చేసినందుకు లోకేష్ గారికి వందనాలు. వాళ్ళు ఇస్తానని చెప్పి వాళ్ళు ఓట్లు వేయించుకొని ఇవ్వలేదు. ఏంది బీజేపీ వాళ్ళు ఇస్తామని ఇవ్వలేదు. తర్వాత లోకేష్ గారు ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. భోజనాలతో సహా బట్టలతో సహా పెట్టారు. ఆయనకి దేవుడు బాగా చల్లగా కావాడాలి. నుంచి స్థలం ఉండాలి. ఆయన దైవం మాకు పట్ట వచ్చిందండి. ధన్యవాదాలు లోకేష్ గారికి, ధన్యవాదాలు. मैं सभी में 15 साल 16 साल से थे। हम आपका पट्टे कोई नहीं देंगे। लोकेश सर आए बाद में हम पट्टे दिया। बच्चे पढ़ाना बहुत मुश्किल था सर, ठंडे सिले जाना पट्टे दिया लोकेश सर. ఉంటున్నామండి. అది మేము 20 సంవత్సరాలుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురు చూస్తున్నాము. 20 సంవత్సరాల నుండి రాలేదు. ఇప్పుడు లోకేష్ సార్ వచ్చాక మాకు ఇళ్ల పట్టాలు అనేవి అందినవి. అందువల్ల లోకేష్ సార్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ లోకేష్ సార్. నా పేరు కొండ వెంకటరావు అండి. రత్నాచెరు ఎస్టీ కాలనీలో నేను ఒక 15 సంవత్సరాలుగా నాకు గవర్నమెంట్ ఇచ్చారు. దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టా కల్పించి దానికి ఇంకా చాలా అథారిటీని విలువని ఇచ్చింది అని భావిస్తూ సంతోషపడుతున్నాం. ఓకేనా. షేక్ నాగరు, రత్నాచెరు ఎస్టీ కాలనీ. మనకు లోకేష్ వచ్చినాక బాగా పనిచేస్తున్నాడు. మాకు 15 సంవత్సరాలు అయింది అక్కడి నుంచి అక్కడ ఉంటా. ఇప్పుడు లోకేష్ వచ్చినాక మాకు పట్టాలు ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. నా పేరు రత్నాచెరు మాది. లోకేష్ సార్ వచ్చినాక మాకు పట్టా వచ్చింది. ఆ సార్ బాగా చేస్తున్నారు. మంగళగిరికి ఒక ఉత్తికి చేస్తున్నారు. మంచిగా ఉంది. సార్ వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా పేరు వెంకట తిరుపతమ్మ. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మా అత్తయ్య మావయ్య 40 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు. అంతా బాగానే ఉంది. లోకేష్ గారు ఇల్లు పట్టాలు ఇవ్వడం చాలా బాగుంది. పశువు కింద పెట్టి చాలా బాగా చేశారు. నా పేరు దంజనం కమల కుమార్ అండి. మా 40 సంవత్సరాల కాలం వాళ్ళ లోకేష్ ద్వారా తీరిందండి. లోకేష్ గారి వల్ల మాకు చాలా చాలా సంతోషం. మాటలు కూడా రావట్లేదు నాకు. మాది రత్నాచెరు 21వ వార్డు అండి. నేను పుట్టక ముందు నుంచి ఎన్నో సమస్యలతో అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ పట్టాల కోసం చాలా సార్లు తిరగటం జరిగింది. అయినప్పటికీ అధికారులు ఏమాత్రం అంత పట్టించుకోలేదు, తిప్పుతానే ఉండేవాళ్ళు. రేపు సంవత్సరం ఇస్తాం అని ప్రతి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది. కాకపోతే నారా లోకేష్ గారు మొన్న ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఆయన మాట ఇచ్చున్నాడు, సంవత్సరం లోపు మీకు
పట్టాలు ఇస్తానని చెప్పి గ్యారంటీగా హామీ ఇచ్చాడు. అదే మాట నిలబెట్టుకున్నాడు. ఆయనకి మా 21వ వార్డు ఎప్పటికీ కూడా రుణపడిపోయి ఉంటామని కూడా ఈ సభాముఖంగా చెబుతున్నాను. నాగేశ్వరం అండి, మాది పాత మంగళగిరి రత్నాల చెరువులో మసీద్ దగ్గర అండి. ఎన్నాళ్ళ నుంచి పట్టాలు లేదండి, ఇప్పుడు వచ్చిందండి. మాకు 5 సంవత్సరాలు, చాలా సంవత్సరాలు అవుతుందండి మేము అక్కడుండి. ఇప్పుడు వచ్చిందండి. లోకేష్ బాబు పుణ్యమా అంటే మాకు వచ్చింది. లోకేష్ బాబుకి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు దొడ్డిగొట్ల గణపతి. మేము 40 సంవత్సరాల నుంచి శ్రావణ నగర్ లో ఇల్లు వేసుకుంటున్నాం. ఇంతవరకు పట్టాలు ఏ ప్రభుత్వం వచ్చిన పట్టాలు ఇవ్వలేదు. మన లోకేష్ గారు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మాకు ఇళ్ల పట్టాలు కావాలని అడిగాము. ఆయన గౌరవంగా మీకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారంగా మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మాకు ఈ పింఛన్ కూడా 4000 ఇస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచిది. మాకు ఇది చాలా ఆనందంగా ఉంది. మాకు బట్టలు పెట్టి మాకు గౌరవించి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మాకు లోకేష్ గారు నమస్కారం. సంవత్సరాల నుంచి పట్టా భూములు లేవండి. ఇప్పుడు పట్టా లోకేష్ సార్ గారు పట్టా భూమి వచ్చిన అన్న వల్ల మాకు పర్లేదండి. ఇప్పుడు ఆయనకి ధన్యవాదాలు.